నువ్వు ఆడికి శ్రీచక్రోపాసన కాడికి పోయినావు. నువ్వు స్నానం చేసేటప్పుడు ఓం గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధో కావ్యేజౌ జలస్మిన్ సన్నిధిం కృతంగభద్రవినాకిని కృష్ణవీన్యాస గౌతమి భగీరథీ విఖ్యాతాః పంచగంగ ప్రకీర్తితాః ఆయాంతు దేవి పూజార్థం దురితక్షయకారకాః కలశోదకేన పూజద్రవ్యాని సంప్రోక్తం దేవం ఆత్మానం చ సంప్రోక్తం. ఈ మంత్రాన్ని మంత్రించి 3 దోషులు నీళ్లు శిరస్సును ధరించవలే. చూపుకుంటుంది నా మీసము ఉండవయ్యా స్వామి. ఆ మీసం పెట్టినప్పటికీ ఎంతలా ఉండాలి? అది వెంట్రుకలు ఎంత పొడవు ఉండాలి? ఏమి కథ? ఖగోళ చక్రాకారమా? నొప్పి అవుతుంది. ఏం చేసేది? నువ్వు ఏదో గురించి ఏదో చేయాలని అన్ని చేస్తున్నావు. ఏమే కాకపోతే అమ్మవారి మీద పిచ్చింది. ఏమే అమ్మవారి మీద పిచ్చి ఉన్నప్పుడు శ్రీచక్రోపాసనకు అధిపతి ఎవరు? ఇక్కడ వస్తుంది నాకేలా ఏం అది నచ్చని వచ్చింది లేకపోతుంది. అదేం చేస్తుంది? శ్రీ అంటే ఏ అంశం నుంచి వచ్చింది? ఓంకారం నుంచి ఉద్భవించింది. చెప్పు, నువ్వు చెప్తా పో, నేను వింటా ఉంటాను. ఆ ఓంకారం నుంచే ఉద్భవించినటువంటి వాళ్ళు వీళ్ళందరూ, ఈ 18 శక్తిపీఠాలు వీళ్ళందరూ. సోప్ ఉండే నా దగ్గర అవసరం లేదనే 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు. వీళ్ళందరూ ఓం నుంచి పుట్టినోళ్ళే. ఫస్ట్ పుట్టినామే జగన్మాత. ఆమె శ్రీచక్రానికి అసురాలు. శ్రీచక్రానికి అసురాలు. దాన్నే అంటారు ఓంకార బీజాక్షరీ నమో నమః ఉపమాన మంత్రం. ఆదిక్షాంత సమస్త వర్షణకరి శాంభుప్రియే శంకరి కౌమారి నిగమార్ధగోచకరి ఓంకార బీజాక్షరీ నమో నమః. ఓంకారానికి అధిపతి రాదు. వీళ్ళు ఏం చేసినా సర్వసిద్ధి ప్రదాయకుండైన ఏకదంతుని ముందు సంప్రదించి నువ్వు చేయవాలి. ఈ చాలా సన్నివేశాలు నేను తెలిసినోనే కాదు. తెలిసినోడు తెలియనని చెప్తాడు. నేనప్పుడు తాగుడు. తెలిసినోడు ఎవడు తెలిసినని చెప్పడు. ఏం తెలుసు నాకు బొచ్చు బిక్కుండేవాడిని. అట్లే చెప్తా పో, నీకు తెలిసిందంతా. నాకేం తెలుసు? శ్రీ విద్యలో బీజాలు కావాలన్నా మామూలు కావాలన్నా? బీజాలు చెప్పు. బీజాలే కావాలన్నా? ఓం శ్రీం క్లీం ప్రేం శ్రీం దేవీదేవి మహాదేవి సర్వజన వశ్యం మమ శత్రుహరం కురుకురు స్వాహ. కొన్ని ఉపమాన మంత్రాలు అంటే నాకు పెద్ద తెలిసిన అదేం. శ్రీచక్రము అంటున్నావు. శ్రీచక్రానికి అధిపతి రాజరాజేశ్వరే కదా. ఓం రాజముఖి రాజముఖి వశ్యముఖి వశ్యముఖి శ్రీం క్లీం ప్రేం శ్రీం దేవీదేవి మహాదేవి సర్వజన వశ్యం మమ శత్రుహరం కురుకురు స్వాహ. మమ శత్రుహరం. మమ అంటే మరణ బీజాక్షరం. శత్రుహరం. హర అంటే అర్థమే అండి. మమ శత్రుహరం కురుకురు స్వాహ. మమ అనేది మరణ బీజాక్షరం. క్షం క్షం.
వశీకరణ బీజాక్షరం. రం రం ఏమి మరణ బీజాక్షరం. లం లం తం తం స్వాహ మరణ బీజాక్షరం. జ్ఞానం కావాలి నీకు. బాబా ఎంత తెలుసుకోండావు భగవాన్? నేను భగవాన్ కాదు, భాగవత్ లేదప్పా, నువ్వు భగవాన్. ఎవరు చెప్పిందప్ప? నువ్వు చూసుకోవచ్చప్ప. మీరు ఎంత మంచి మాటలు చెప్పావు. ఆయన అది మనిషివా దేవుడువా? నేనా? ఎవరు చెప్పింది స్వామి? ఎంత బాగా చేశావు. చెప్పు, నరసింహునికి ఉపమానం అర్థం చెప్పు. ఉగ్రవీరం మహావిష్ణుం జలంతం సర్వతోముఖం ఋషింహం భీషణం భద్రం మృత్యమృత్య నమామ్యహం ఓం ఋషింహాయ నమః. వావ్, నువ్వే మనిషివా ఏమనుకున్నావు? ఉగ్రవీరం మహావిష్ణుం జలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యమృత్య నమామ్యహం ఓం నృసింహాయ నమః. వావ్, ఓకే. శ్రీయంత్రం గురించి చెప్పు. ఇంకా అప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పు. ఓం రాజముఖి రాజముఖి వశ్యముఖి వశ్యముఖి. వెరీ గుడ్. శ్రీం క్లీం ప్రేం శ్రీం దేవీ దేవి మహాదేవి సర్వజన వశ్యం మమా శత్రుహరం కురుకురు స్వాహ. వావ్, నువ్వేం మనిషివా ఏమనుకున్నావు? నువ్వు మనిషిని బట్టే కదా 2 కాళ్ళు ఉండేది. నువ్వు ఈ పద్ధతి అన్ని చెప్పాల్సిందే. ఇప్పుడు ఇప్పుడు చెప్పు. ఇంట్లో గ్రంథాలు చూడు, చెప్పు. శత్రుహరం అది చాలు, చెప్పే అది చాలు. ఎల్లు. ఓం మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శాంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నిద్రపోయేటప్పుడు శ్రీమంత్రాన్ని. ఇప్పుడు నీతో ఎవరన్నా కాలర్ పట్టుకుని నువ్వు 41 రోజు చేయదు కాదు, కాలర్ పట్టుకుని నువ్వు ఎందుకు మంత్రం చెప్పావు అని కొడితే ఏమని నిన్నే నన్ను కొట్టి అర్థాడు. నువ్వు భయపడవా? ఎందుకని? మంత్రం చెప్పచ్చు కదా అందరూ. బాగా చెప్పు. అందరూ చెప్పచ్చు. మంచి పనికి చెప్పచ్చు, చెడు పనికి చెప్పకూడదు. చెడ్డవాని వాని ఫేస్ చూసి కనుక్కోవచ్చు. నీ ఫీచర్ చెప్తాను. నువ్వు ఏందో పెద్ద నాకు తెలుసు, నేను పెద్ద వేదాంతి, నేను పెద్ద విషయం కానీ అనుకుంటాను. నీ అంగం మీద పుట్టుమచ్చుంది. ఓ అబ్బా, కరెక్ట్ రే. నువ్వేం మంచిగా నువ్వేమనుకున్నావు? నువ్వు ఎట్లా తెలుసురా? ఎట్లా తెలుసు? అసలే తెలుస్తుంది. జగన్మాత అంశమమ్మా. శ్రీ సంభోగం అంటే శ్రీచక్ర ఉపాసకం అంతివే అమ్మే దానికి సాక్షి. నువ్వు ఎంత గ్రేట్. నువ్వు మనిషి ఏమనుకున్నావు? నువ్వు చంపేస్తాను నేను. నువ్వా 160 పడతావు. నేను చల్లంగా వచ్చింది అనుకుంటావు. మేమే బాగా అంది అక్కడ ఎక్కువ అంటే నా చేత వెళ్ళదంటే నువ్వు ఎవరు? అయిపోయింది సర్వీసు. ఏం చేస్తావు? సర్వీస్ అయిపోయిన తర్వాత ఎవరు ఏం చేసేలేదు. లేనప్పుడు సంతోషపడాలన్నా లేదా? ఏది కర్మను అనుభవించాలా. ఇప్పుడు చేసిన ఇప్పుడు నిన్ను మా దేవుడు ఎందుకు పంపించిండు? టేకర్ సీట్. అబ్బా, డిశ్చార్జ్. ఇప్పుడు నిన్ను ఇక్కడే పంపించింది ఎందుకు? ఎవరు? ఈ శరీరాన్ని ఇచ్చి. ఎవరు? మన అమ్మ నాయన పుట్టించినవాడు. వాళ్ళ అమ్మ నాయన పుట్టించినవాడు ఇంకొకడు ఉంటాడు. ఏం డైలాగ్స్ అయితే. ఏమి ఇక్కడికి మనం వచ్చిన తర్వాత మనం చేయవలసిన ప్రవర్తన ఏంది? నీ కులవృత్తి ధర్మం ఏంది? నన్ను నువ్వు ఎందుకంటే నువ్వు బాగా గర్వి, నీ అన్ని తెలిసినోడు అనుకుంటున్నావు అని ఎందుకంటే నువ్వు ఎవరు? నువ్వు నాతో ఆ పుట్టుమత్త చేసే పని. అబ్బా, నేను ఎవడే అన్నా నానితో నేను నాకు ఏమీ రాదు అనుకుని నీ మాట అనుకుంటే ఆ విధంగా ఏమి నేను మంగళాయనకు వేటాడొచ్చునా? ధర్మమేనా అది? నీ ఇంటికాడికి వచ్చేమన్నా గింజలు అడిగినాయా? నీళ్లు అడిగినాయా? అయ్యాన్న అవి తిని అవి బతుకుతా అంటే వాటిని వేటాడి చంపడం పాపమా కాదా? మరి అది కర్మ చేసినట్టే కదా, అనుభవిస్తాడా? పిచ్చలు టైగర్లతో సహా ఉదరాబదర కాదు, టైగర్లను కూడా. నువ్వు సావుకు భయపడవా? ఏం సావేమి? చాట్లో పడి లేకపోతే మృత్యువు, జీవంతో మృత్యువు. నేను భయపడేది జీవంతో మృత్యువు. నువ్వు జననంతో నీకు ప్రారంభం. అది నీ జననంతో ప్రారంభమైంది. దానికి భయపడి ఎట్ట పనిస్తుంది? అది ఎందుకు పనిస్తుంది? దేవుడికి భయపడతా.
నేను భయపడేది దేవునికి. మళ్ళీ అప్పుడు స్వామి నేను తప్పు చేస్తాననే ఇది ఎట్లబ్బా అనేది మనస్తత్వం. నువ్వు మళ్ళా పుడతావా? దేవునికి తెలుసు. మనం చేసే ప్రవర్తనను బట్టి మళ్ళీ ఏమన్నా ఈ శరీరం వస్తుందా? అయితే నా కోసం వచ్చినాను. నీకోసం అనేది నీకెట్లా తెలుసు? ఒకవేళ నువ్వు నాకు నేను నీకు అటాక్ అవుతాను నీకేం నీకోసం నేను వచ్చాను. వచ్చారా? అబ్బా ఎంత అహంకారము! ఎవరికి? నీకు. ఎవరు చెప్పిండు? నువ్వు అంటివి కదా ఆయన పంపించిండు. నాకేం సంబంధం? నీకు అహంకారం లేదా? నేను అహంకారి. ఎవరు చెప్పినా నీకు? అయ్యో ఓవయ్యా మహాంకారి, అహంకారి. అబద్ధం. అయ్యో నా బంగారు, అబద్ధం. అహంకారి మనస్తత్వం వేరు, వాని ఫీచర్ వేరు, వాని ముఖ తేజస్సు వేరు. నీకేమిలే కేవలం ఏంది ఇది ఎట్లా అది చూడాలి కదా, అది చేయాలి కదా, దీంట్లో ఏముంది ఆ టైప్ మనిషిని ఇది. అందుకని నీకు చెప్పగలిగింది. లేకపోతే నేను నా దగ్గరికి ఎవరిని రానియను. నేను ప్రయత్నం. నమస్తే స్నేహితులారా, చూస్తారు కదా ఒక మహాపురుషుణ్ణి, ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. ఎక్కడెక్కడో అది త్యాగరాజ స్వామి చెప్పింది. ఎవరెవరో యావ గుహలో యావ అడవిలో ఎవరుంటారో తెలీదు. మనం అందరిలోనూ మంచి చూడాలి కానీ వాళ్ళలో తప్పు కనిపెట్టాలి. సత్పురుషుడా అతి త్వరలో జ్ఞానోదయం కలుగాక. ధన్యవాద. అహోరాత్ర.